ఎదురుగా కనిపిస్తున్న శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పక్కనే శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం తంగెనపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. మార్కండేయ స్వామి దేవస్థానం తేదీ 24/9/2024 మంగళవారం నుండి తేదీ 28/9/2024 శనివారం వరకు గీతా జ్ఞాన యజ్ఞం. ఉపాసకులు పూజ్యశ్రీ స్వామి యజ్ఞానంద చిన్మయ మిషన్ జగదేవ్పూర్ గారిచే శివపారాధన, క్షమాపణ సూత్రము మరియు కర్మయోగములపై ప్రవచనాలు, ప్రారంభము కార్యక్రమాలు మంగళవారం సాయంత్రం 6:30 మొదలుగును. మనం చిన్మయ మిషన్ స్థాపించుకొని 1 సంవత్సరం కాకముందే దాదాపు 3వ జ్ఞాన యజ్ఞం తంగెలపల్లిలో నిర్వహించుకోవడం సంతోషదాయకం. మరి 3వ జ్ఞాన యజ్ఞాన్ని స్వామి యజ్ఞానంద గారు ఇచ్చేసి ఇక్కడ ఉపన్యాసకులుగా 2 సెంటర్లలో మార్కండేయ టెంపుల్లో మరియు గాయత్రి పరివార ఆశ్రమంలో చెప్తున్నారు. ఉదయము గాయత్రి పరివారం, సాయంత్రము మన మార్కండేయ టెంపుల్లో జరుగుతుంది. ఉదయము సబ్జెక్టు క్షమాపణ స్తోత్రం, సాయంత్రము కర్మయోగము. ఈ రెండింటి మీద స్వామి గారు ప్రవచనాలు ఇస్తారు. స్వామి దాదాపుగా చాలా సంవత్సరం నుంచి సిరిసిల్ల వస్తున్నాడు. సిరిసిల్ల భక్తులకు చాలా సుపరిచితులు, చాలా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం ఇస్తారు. మరి అటువంటి ఉపన్యాసాన్ని అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి దీనికి సౌజన్యం అంటే దీనికి మొత్తము మార్కండేయ స్వామి దేవాలయము మరియు గాయత్రి పరివార ఆశ్రమము, దీని యొక్క కమిటీ, యూత్ వీళ్ళంతా కలిసి నిర్వహిస్తున్నారు. దీనికి అందరికీ సహకరించాలని కోరుతున్నాము. మేము కూడా సిరిసిల్ల చిన్మయ మిషన్ నుండి తప్పకుండా ఇక్కడికి వస్తాము, వచ్చి కార్యక్రమానికి సహకరిస్తాము. ఎక్కువ సంఖ్యలో రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చాలామంది వస్తే, ఎక్కువ మంది వస్తే ఎక్కువ జ్ఞానాన్ని ఉండొచ్చు. చిన్మయ మిషన్ యొక్క మోటో ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ కాలాన్ని, ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలను చేపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. హరి ఓం. ఈరోజు తంగెలపల్లి మండల కేంద్రంలోని శ్రీ శ్రీలింగ భక్త మార్కండేయ స్వామి దేవాలయం నందు సిరిసిల్ల చిన్మయ మిషన్ వారిచే 24 అంటే మంగళవారం నుండి శనివారం వరకు 5 రోజులు గీతా జ్ఞానయజ్ఞం అనే కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దీనికి సహకారం అందించినటువంటి, మాకు సూచనలు ఇచ్చినటువంటి సిరిసిల్ల గాయత్రి గీతా ఆశ్రమ గీతా సేవా సమితి వాళ్ళకి మరియు చిన్మయ మిషన్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మాకు దీనికి బాలం ప్రకాష్ గారి యొక్క సౌజన్యంతో దీన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మా పద్మశాలి సంఘం కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా దీనిలో భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము తంగెలపల్లి గ్రామంలో అన్ని సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని ఆశిస్తున్నాం. హరి ఓం. హిందువులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మరియు నేటి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది భగవద్గీత గురించి. చాలా ఆత్మీయ విషయాలు మరియు ప్రవచనాలు, భగవద్గీత అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరూ ఆహ్వానితులే. లొకేషన్ దొరకని ఎడల కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయొచ్చు.